రాత్రి అనేక విషయాలు మాట్లాడాను, ఉదయకాలంలో కూడా అనేక విషయాలు మాట్లాడాము, భవిష్యత్తులో మీ ముందుకు వస్తాయి. అయితే ఇక ముందుకు నేను జంప్ అయిపోయి వెళ్ళిపోతాను. నీతి ఎలా కలుగుతుంది? నీతి ఒక మనిషికి ఎలా కలుగుతుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని 3వ అధ్యాయం 10వ వచనంలో ఉంది రోమీయులకు రాసిన పత్రిక. ఇప్పుడు ఒక మనిషి నీతిమంతుడుగా దేవుని దృష్టిలో తీర్చబడాలి అంటే, ఒక మనిషి దేవుని దృష్టిలో నీతిమంతుడుగా తీర్చబడాలి అంటే ఆ వ్యక్తి ఏం చేయాలి? ఎలా కలుగుతుంది నీతి? దేవుని దృష్టిలో నీతిమంతుడు ఎలా అవుతాడు అంటే 10వ అధ్యాయం 10వ వచనం అపోస్తల కార్యములు చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. 10వ అధ్యాయం 10వ వచనం రోమీయులకు రాసిన పత్రిక. ఏలయనగా అదిగో నీతి కలగాలి అంటే, నువ్వు నీతిమంతుడుగా కావాలి అంటే, నువ్వు నీతిమంతురాలుగా దేవునికి కనబడాలి అంటే, మనుషులు కాదు, దేవుని దృష్టిలో నీతిమంతుడు అవ్వాలి అంటే మనుష్యుడు హృదయములో యేసుక్రీస్తును విశ్వసించాలి. హృదయములో విశ్వసించడం అంటే హృదయపూర్వకంగా విశ్వసించాలి. మరి ఎలా విశ్వసించాలి? ఎంతమంది హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నారు? మీ పిల్లలకు హృదయపూర్వకంగా అన్నం పెడతారా? హృదయపూర్వకంగా మీ పిల్లల్ని చూసుకుంటారా? హృదయపూర్వకంగా మీ పిల్లల మీద కన్ను పెడతారా? పెడతారు కదా. దేవునికి మహిమ కలుగును గాక. హృదయాన్ని ఇవ్వాలి దేవునికి. ఏమి ఇవ్వాలా అంటే హృదయం. 15వ అధ్యాయము మత్తయి సువార్త 10-11 వచనాల్లో 7-8 నుంచి అక్కడ రాయబడుతుంటుంది. మీరు పెదవులతో దేవుని దగ్గరకు వచ్చేవారు, మీరు పెదవులతో దేవుణ్ణి స్తుతిస్తున్నారు, కానీ దేవునికి మీరు హృదయం ఇవ్వలేదు, మీ హృదయం దూరంగా ఉంది అన్నాడు. అంటే హృదయపూర్వకంగా నమ్ముతున్నావా నువ్వు దేవుణ్ణి? నేను చెప్పేది అర్థమైందా? హృదయపూర్వకంగా నువ్వు విశ్వాసం ఉంచాలి దేవుని పట్ల. ఏ విషయములోనైనా సరే శద్రకు మెషకు అబేద్నెగోలాగా నీవు కూడా హృదయపూర్వకంగా దేవుని నమ్మితేనే ఆ నమ్మకం వల్ల దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చిదిద్దుతాడు. దేవుడు నిన్ను నీతిమంతునిగా చూస్తాడు. అది మ్యాటరు. హృదయములో విశ్వాసం లేదనుకో, నువ్వు నీతిమంతుడు కావు. దేవుడు అంటే నీకు అన్ని విషయాల్లో దేవుడి విషయంలో నువ్వు అన్ని విషయాలు నమ్ముతున్నావా? అబ్రహాము దేవుని ఎలా నమ్మాడు? దేశం ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు అన్ని వదులుకొని బయలుదేరాడా? అప్పటికి చాలా విషయాల్లో సరిగా లేనప్పుడు, నీవు ఇప్పుడైనా సరిగ్గా ఉండు నా సన్నిధి అన్నప్పుడు, సున్నతి పొందిన తర్వాత స్థిరంగా నిలబడి ఎక్కడికి కదలకుండా దేవుడు అక్కడే గుడారం వేసుకొని మస్తికి వృక్షం దగ్గర దేవుని కోసం ఎదురు చూస్తున్నాడు. దేవుడే వాళ్ళ ఇంటి ముందు వచ్చాడు, ఆహారం పెట్టాడు, భుజించాడు, వాగ్దానం చేశాడు. నెక్స్ట్ ఇయర్ నేను వస్తాను, ఈ సమయానికి ఇస్సాకు పుడతాడు. ఇద్దరు నవ్వారు కదా, నవ్వు కుమారుణ్ణి పుట్టిస్తా అన్నాడు. నమ్మాడు. సారా గర్భం ఉడికిపోయింది, అబ్రహాము గర్భం ఉడికిపోయింది. అయినను సరే వారి ఇరువురు కూడా విశ్వాసంలో మాత్రం బలహీనులు కాలేదు. అలా హృదయపూర్వకంగా నువ్వు నమ్ముతున్నావా? మంచాన పడినా, చావు బ్రతుకుల్లో ఉన్నా, డాక్టర్ చచ్చిపోతాడన్నా నా దేవుడు నన్ను లేపుతాడనే సంపూర్ణ విశ్వాసం ఉందా? లాస్ అయిపోయినా, జీవితం అంతా నాశనం అయిపోతున్నా నిన్ను దేవుడు ఖచ్చితంగా ఎలాగోలాగ లేపుతాడని ఆయన మీద నీకు విశ్వాసం ఉందా? అది మ్యాటరు. సమస్యలు వచ్చినప్పుడు ఒక రకంగా, సమస్యలు లేనప్పుడు మరొక రకంగా ప్రవర్తించేవాడు విశ్వాసి కాదు. సమస్యలు లేనప్పుడు శద్రకు మెషకు అబేద్నెగోలు రాష్ట్రానికి అధిపతులు. మరి రాష్ట్రానికి అధిపతులైన వారు ఒకరోజు వాళ్ళకి సమస్య వచ్చింది, పరీక్ష వచ్చింది, విగ్రహారాధన చెయ్యాలి, విగ్రహానికి మొక్కాలి, రాజు మాట ధిక్కరించకూడదు, ఒకవేళ ధిక్కరిస్తే అగ్నిగుండంలో వేసేస్తారు. ఇది విశ్వాసానికి సంబంధించిన సమస్త విషయం. అయితే ఆ సమయం వచ్చినప్పుడు రాజు దగ్గర జీతం తీసుకుంటున్నా, రాజు దగ్గర పనిచేస్తున్నా, రాష్ట్రానికి అధిపతులు అవుతున్నా వారు మాత్రం అందరూ నేల మీద మోకరించి ఆ మోకాలు ఊని రాజు ప్రతిమకు ఏం చేశారు? ఆ బంగారు ప్రతిమ నమస్కారం చేశారు. కానీ వీళ్ళు ముగ్గురు అలాగే నిటారుగా నిలబడ్డారు. ఏమైతే అది అవుతుంది అని చెప్పేసి నిలబడ్డారు.
దాన్ని హృదయపూర్వకమైన విశ్వాసం. సమస్య వచ్చింది, రాజు దగ్గరికి తీసుకెళ్లారు, అగ్నిగుండం చూపించారు, ఒకసారి టెస్ట్ చేసి రాబోండి అన్నారు. పోయి తొంగి చూశారు, అగ్నిగుండంలో వేస్తేనే కాలిపోతారు. ఇప్పుడు వాళ్ళతో అన్నాడు, ఇప్పుడైనా మోకరించండి, అవకాశం ఇస్తున్నా మీకు. రాజా, మోకరించడం జరగదు, మా దేవునికి తప్ప మేము ఎవరికి తల వంచడం జరగదు. నువ్వు జీతం ఇవ్వచ్చు, నువ్వు రాజు కావచ్చు, చక్రవర్తి కావచ్చు, భూలోకాన్ని నువ్వు పరిపాలిస్తూ ఉండవచ్చు, కానీ నీకు అధికారం ఇచ్చిన దేవుడు నా దేవుడు. మేము నమ్ముతున్న దేవుడు జీవం కలిగిన దేవుడు, నిజ దేవుడు, సత్యదేవుడు, మాట్లాడే దేవుడు, అన్నిటి చేయగలిగిన సమర్థనమైన దేవుడు. మా దేవుణ్ణి తప్ప మేము ఎవరికి మోకరించం, మొర్దుకేవలే ఎవరికి లోబడం. అది మా యొక్క విశ్వాసం. అంటే అప్పుడు ఆయనకి కోపం వచ్చిందట, ఆగ్రహం వచ్చిందంట. అప్పుడు ఏం చేశాడు, 7 అంతుల అగ్నిగుండాన్ని ఎచ్చు చేసి, ఒకసారి ఇప్పుడు పోయి చూసి రాబోండ్రా అన్నాడు. చూసి వచ్చారు. పెద్ద ఫరక్ ఏం లేదు మా విశ్వాసంలో. 7 అంతులు కాకపోతే 100 అంతులు వేయి. ఈ శరీరం శాశ్వతమైంది కాదని, ఏదో ఒకరోజు ఈ శరీరాన్ని మేము వదిలి వెళ్ళిపోవాలని, చచ్చిపోవడం మట్టిలో ఖాయమని, మా విశ్వాసాన్ని శరీరం కోసం మేము బ్రతకడానికి మేము తల వంచమని నిర్ణయం తీసుకొని, రాజా, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలేదు, చచ్చిపోతాం అని చెప్పేసి నిర్ణయం తీసుకొని తోసివేయండి అని చెప్పేసి పారిపోకుండా సైనికుల చేతులకు వెళ్ళి వాళ్ళే సరెండర్ అయిపోయారు. దేవుడు అది హృదయములో ఉన్న ఆ నిఠారు విశ్వాసం, ఆ నిలబడగలిగిన విశ్వాసం ద్వారా దేవుణ్ణి పరలోకం నుంచి దింపగలిగారు వాళ్ళు. ఆ విశ్వాసం నీకు హృదయపూర్వకంగా ఉంటేనే నీవు నీతిమంతుడుగా దేవుని దృష్టిలో తీర్చబడతావు. అది నీతి. అంతే. నీతి అనేది అంత సులభమైంది కాదు. నీతిమంతుడుగా ఒక వ్యక్తి దేవుని దృష్టిలో తీర్చబడాలి అంటే ఆ వ్యక్తి హృదయపూర్వకంగా దేవుని నమ్మాలి. ఏ సమయంలోనైనా కావచ్చు. ఒక్కొక్కసారి నీ పరిస్థితి భయంకరంగా మారుతుంది. ఒక్కొక్కసారి నిన్ను దేవుడు పైకెత్తి కోటీశ్వరుని చేస్తాడు. డబ్బు ఉండొచ్చు, డబ్బు లేకపోవచ్చు, తిండి ఉండొచ్చు, లేకపోవచ్చు. ఒక్కొక్కప్పుడు నిన్ను కోటీశ్వరుని చేసి గొప్పవాణ్ణి చేస్తాడు. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఒకే రీతిగా ఉండాలి నువ్వు. 16 సంవత్సరాల కాలంలో ఈ 4 బాలురు, దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగోలు నిర్ణయం తీసుకున్న నిర్ణయం, వాళ్ళ ప్రాణం పోయేదాకా వారు వృద్ధాప్యంలో కూడా దేవునిలో తప్పలేదు. వాళ్ళు 16 సంవత్సరాల కాలం ఎక్కడ, 86 సంవత్సరాలు బతికాడు దానియేలు. విశ్వాసం అనేది దేవుని హృదయంలో నుంచి రావాలి, హృదయాంతరాల నుంచి రావాలి. అమ్మా, యేసుప్రభు నీకోసం చనిపోయాడంటే నేను ఎప్పుడు చూసినా అనకూడదు. చనిపోయిన తర్వాత దేవుని ముందు ఉంటావంటే నాకేం తెలుసు అనకూడదు. చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావంటే ఎక్కడుంది నరకం చూపించు అనకూడదు. ఒకడు విశ్వాసం ఉంటే క్రియల్లో చూపిస్తాడని బైబిల్ చెప్తుంది. నీకు విశ్వాసం ఉందా, నీ క్రియల్లో చూపిస్తావు. దేవునికి మహిమ. క్రియల్లో చూపించలేదా దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగోలు? వారికి ఉన్న విశ్వాసం వెల్లడి కాలేదా? అగ్నిగుండంలో వేయబడి సింహాల గుహల్లోకి వెళ్ళి, దాన్నే విశ్వాసం అంటారు. అంటే ఒకడు నీతిమంతుడుగా దేవుని దృష్టిలో తీర్చబడాలంటే హృదయములో దేవుణ్ణి ఏ మాత్రం కూడా నీవు కదలని విశ్వాసం కలిగి ఉండాలి. కదలని విశ్వాసం. ఏ సమయంలోనైనా దేవుడు, చావు బతుకుల్లోకి వెళ్ళిన దేవుడే. నువ్వు ముందు దేవునికి చెప్పా, తర్వాత ముందుకెళ్ళాలా. దేవునికి చెప్పి ముందెళ్ళాలా. ఎలాంటి సమస్యలనైనా దేవుడు ఏం చేయగలడు? సాల్వ్ చేయగలడు. దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? లేదు. నోటితో చెప్తున్నావా, విశ్వాసంతో చెప్తున్నావా? విశ్వాసం గలవారు దేవునికి ముందు ప్రాధాన్యత ఇస్తారు. విశ్వాసం గలవారు దేవునికి ఖచ్చితంగా ఆధారపడతారు. దేవుని పని చేయడానికి ఇష్టపడతారు. దేవుని కోసం ముందు రావడానికి ఇష్టపడతారు. దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడతారు. కన్నీళ్లతో దేవుణ్ణి స్తుతించి, నా దేవుణ్ణి హృదయపూర్వకంగా నేను స్తుతించాలని వస్తారు. అన్నిటికంటే ముఖ్యముగా విశ్వాసం గలవాడు దేవునికి ప్రాధాన్యత ఇస్తాడు. దేవునికి ప్రాధాన్యత ఇస్తాడు. నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఈరోజు నీ దగ్గర డబ్బు ఉంది కదా, కమాన్. ఎవరును ఇద్దరు యజమానులకి దాసులుగా. డబ్బున్నా ఒకసారి ఒకే రకంగా ఉండు, డబ్బు లేకున్నా కూడా ఒకే రకంగా ఉండు. నేను అంటాను, డబ్బు లేనప్పుడు బాగుంటావు, డబ్బు వచ్చినప్పుడే బాగుండవు. ఎందుకంటే వచ్చింది కనుక. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డబ్బు లేనప్పుడు కంటే డబ్బు ఉన్నప్పుడు మరింత బాగుండు దేవుని దగ్గర. ఎందుకంటే నేను హెచ్చించి ఎత్తైన స్థలంలో పెట్టాడు దేవుడు.
ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మరింత కృతజ్ఞత దేవుడికి చెల్లించాలని అక్కడికి తీసుకెళ్ళాడు నిన్ను. మరింతగా నన్ను జ్ఞాపకం చేసుకుంటాడని దేవుడు అక్కడికి తీసుకెళ్ళాడు. మరింతగా నా పని చేస్తాడని దేవుడిని అక్కడికి తీసుకెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడికి వెళ్ళిన తర్వాత నా బలము, నా జ్ఞానము, నా చదువు, నా తెలివితేటలని అన్నావా, పడిపోతావు. వెర్రిదానిగా, వెర్రివాడిగా మారిపోతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎట్లాంటి విశ్వాసం? 10వ అధ్యాయం 10వ వచనంలో చెబుతున్నాడు, ఏలయనగా, రోమీలకు రాసిన పత్రిక, నీతి కలుగునట్లు, నీతి కలగాలి అంటే ఒక మనుష్యుడు హృదయములో దేవుణ్ణి విశ్వసించాలా. హృదయపూర్వకంగా నన్ను నమ్ముతున్నావా అని అంటారు చూడండి. నా ప్రాణం పెడతా నీ కోసం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మాట? గొంతులోంచా, హృదయంలోంచా? హృదయములో నుంచి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తుంటే హృదయంలోంచి నమ్ముతావు. నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోతే పెదవుల నుంచి మాట్లాడతావు. హల్లెలూయా. పేతురుతో యేసుప్రభు ఏం చెప్పాడు? సీమోను కుమారుడైన పేతురు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? ఎస్ ప్రభువా, నేను ప్రేమించుచున్నాను. రెండోసారి ప్రేమించుచున్నాను. మూడవసారి వ్యసన పడినా నీకు అన్ని విషయాలు తెలుసు కదా ప్రభువా, నేను ప్రేమిస్తున్నానో లేదో. ఎస్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు గనక నీకు ఉన్నతమైన స్థానం ఇస్తున్నాను. వీళ్ళందరినీ నీవే పెద్దగా ఉండి లీడ్ చేయాల్సిన బాధ్యత నీదే. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుణ్ణి ప్రేమించు. దేవుణ్ణి ఎందుకు ప్రేమించడు? దేవుడికి తెలివి లేదా? జ్ఞానం లేదా? దేవునికి చేత కాదా? ఎవరు ప్రేమిస్తున్నారో, ఎవరు తనకు ఎంతగానో తాను పని ఎవరు చేస్తున్నారో అని ఆయన చూస్తున్న దేవుడు కాదా? పరలోకం నుండి అందరినీ పరిశీలించి చూచుచున్న దేవుడు అని బైబిల్లో రాయబడలేదా? ప్రతి ఒక్కరి హృదయాల్లో ఎరిగిన దేవుడు అని రాయబడలేదా? నీవు స్పందించడం లేదు, ఆ స్పందనకు తగ్గట్టు ఫలం రావడం లేదంతే. నువ్వు దేవుని విషయంలో స్పందించు, ఆ దేవుడు కూడా నీకు రెట్టింపు స్పందన ఇస్తాడు. రెట్టింపు స్పందన ఇస్తాడు. తప్పు మన దగ్గరే ఉంది. దేవునికి మహిమ. కమాన్. ఆ రోమీలకు రాసిన పత్రికలోని చాలా విషయాలు ఉన్నాయి, మనం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1:7 రోమీలకు రాసిన పత్రిక 1:17 ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలముగా, అది నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? జీవం అంటే ఏంటనుకుంటున్నారు? అన్నము, రొట్టె, పప్పు, చార, కూర, బూర ఇది తినేది కాదు. ఆత్మ సంబంధమైన జీవం. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారే ఉండగా ఆయన క్రీస్తులో మనల్ని బ్రతికించెను. అదే బ్రతుకు, జీవం. ఆ జీవం గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు నీతిమంతుడు అయినప్పుడు విశ్వాసం మూలంగానే జీవిస్తావు. అంటే విశ్వాసం అనేది నువ్వు ఏ రోజు వదలకూడదు. విశ్వాసం వదిలి రోజున నిన్ను ఏం వదులుతుంది? నీతి వదులుతుంది. నీతి వదిలి రోజున నిన్ను ఏం వదులుతుంది? జీవం వదులుతుంది. ఆ జీవమే పరలోక రాజ్యం. ఆ జీవమే పరిశుద్ధాత్మ. ఆ జీవమే నిత్య జీవం అని బైబిల్ చెప్తుంది. అంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు అతను నీతిమంతుడుగా తీర్చబడతాడు. ఆ నీతి అతను ఏం చేస్తుందంటే దేవుడి దృష్టిలో చచ్చిన వాడిగా కాకుండా బ్రతికిన వాడిగా చూపిస్తుంది. నిన్ను పునరుద్ధానం చెందావన్నమాట. నువ్వు దేవుని దృష్టిలో నిన్ను బ్రతికిన వాడిగా చూపిస్తుంది. ఒకవేళ విశ్వాసం కోల్పోయావు అనుకో, గిద్దేను ఏమవుతావంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఏం రాయబడింది? 1వ వచనం, సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగో రాయి, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు కలిగిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఎలయనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది గాని నీవు మృతుడవే. పేరుంది, నేను జీవించుచున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాను, విశ్వాసం కలిగి ఉన్నాను, నీతిమంతుడిగా ఉన్నాను, నువ్వు అనుకుంటున్నావు అట్లా. విందామా? దేవునికి మహిమ కలుగును గాక. వినుట వలన విశ్వాసం వస్తుంది, వినకపోతే రాదు. ఏం రాదు? వినకపోతే రాదు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును.
నీవు దేవుని హృదయపూర్వకంగా నమ్మినప్పుడు దేవుని దృష్టిలో నీవేమవుతావు అని చెప్పాను నేను, నీతిమంతుడు అవుతావు. ఆ నీతి నిన్నేం చేస్తుంది? జీవింపజేస్తుంది. పాపములో ఉన్న నిన్ను ఏం చేస్తుంది? అది జీవింపజేస్తుంది. 3వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 26, క్రీస్తు యేసు రక్తము నందలి. ఎక్కడ విశ్వాసం ఉంచాలి మనము? యేసు క్రీస్తు నా కోసం బలైపోయాడు, ఆయన రక్తం నా పాపముల నుంచి తీసివేస్తుంది, సమస్త పాపాలను తీసివేస్తుందని నువ్వు యేసు క్రీస్తు రక్తం విషయంలో నువ్వు ఏమవ్వాలి? విశ్వాసం ఉంచాలి. ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతి కనపరుచు నిమిత్తం, తన నీతి, ఇది ఎవరి నీతి? తన నీతి, దేవుని నీతి. ఇంతకు ముందు ధర్మశాస్త్రం అంతా ఏ నీతి? ధర్మశాస్త్రంలో ఉండే ఏ నీతి? ధర్మశాస్త్రంలో ఉండే నీతి ఏ నీతి? స్వనీతి, మురికి గుడ్డల వంటిది. ఏమిటిది? ఒకసారి చదువుదామా? చూపించాను కదా నేను యెషయా గ్రంథంలో. ఎక్కడ చెప్పు? యెషయా గ్రంథంలో చూపించాను కదా, 64:6. చదవండి తొందరగా, మా వినాలి జాగ్రత్తగా. ఇక్కడికి వచ్చి మీరు వినకపోతే మీరే నష్టపోతారు. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:9. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:9. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన, అదిగో ధర్మశాస్త్ర మూలమైన నీతి ఏంటి? అది స్వనీతి, నా నీతి కాక క్రీస్తు నందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ దేవుడు మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. చూడు, ఆ నీతి అనగా విశ్వాసాన్ని ఉంచినప్పుడు యేసు రక్తములో, యేసు బలి విషయములో దేవుడు అనుగ్రహించు నీతి. దేవునికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రం వలన ఏ ఒక్కడు నీతిమంతుడు కాలేడో. ధర్మశాస్త్రం వలన ఏ ఒక్కడు, చదవండి అపోస్తుల కార్యములు 13. అపోస్తుల కార్యములు 13:39. అపోస్తుల కార్యములు 13:39. మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును యేసుక్రీస్తు వలననే నీతిమంతులుగా తీర్చబడుననియు మీకు తెలియనుగాక. అంటే మోషే ధర్మశాస్త్రం, ఓల్డ్ టెస్టమెంట్ మనిషిని ఏం చేయలేదు? నీతిమంతునుగా తీర్చిదిద్దలేదు. అది గలతీలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 3:20 చూసుకున్న తర్వాత అక్కడికి వెళ్దాం. 3:20. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ఆయన దృష్టికి నీతిమంతుడని, నువ్వు ధర్మశాస్త్ర క్రియలు ఎన్ని చేసినా కూడా నువ్వు దేవుని దృష్టికి ఏం కాలేవు? మురికి గుడ్డనే, సొనీతే తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టితో తెలియజేస్తుంది అంతే. అది ధర్మశాస్త్రం ఎందుకు అంటే పాపాన్ని ఎత్తి చూపిస్తుంది. పాపం, ఈ పని చేయొద్దు, ఈ పని చేయొద్దని చెబుతుంది, కానీ నిన్ను నీతిమంతునిగా తీర్చే బాధ్యత అది తీసుకోలేదు. అందుకే అందరూ మరణిస్తున్నారు, అందుకే అందరూ పాతాళానికి వెళ్ళిపోతున్నారు, అందుకు అందరూ పాపం అనే చెరలో ఉన్నారు. అందరూ ఎక్కడున్నారు? పాపం అనే చెరలో ఉన్నారు. 11వ అధ్యాయము ఇదే రోమిలకు రాసిన పత్రిక 30:28 నుంచి చదువుదాం. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు.
ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపడడు. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కనుకరింపబడితిరి. అటువల్లనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపు వలన దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరము! ఆయన తీర్పులు శోధింపనెంత అవశ్యకములు, ఆయన మార్గములు ఎంత అగమ్యములు. అంటే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు రక్షించాలని ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మీరందరూ కూడా దేవుని దృష్టిలో ధర్మశాస్త్రం ఉన్నా కూడా మీరు పాపులే. గలతీ పత్రిక అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను వాక్యమే చెబుతున్నాను, అర్థమైందా? కథలు నాకు రావు, నేను నేర్చుకోను కూడా. 3వ అధ్యాయము 19 నుంచి చదువుదాం. 19 నుంచి. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో అబ్రహాముకి ఆ సంతానం అనగా యేసు క్రీస్తు వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి యేసుక్రీస్తు అనే కొత్త ధర్మశాస్త్రానికి తర్వాత ఇవ్వబడెను. అది మధ్యవర్తుల చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపజేయు శక్తి గల ధర్మశాస్త్రం ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలముగానే కలుగును గాని యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానం విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము, అంటే ఓల్డ్ టెస్టిమెంట్ లేఖనం అంటే కొత్త నిబంధన కాదు. అప్పటికి ఇంకా కొత్త నిబంధన తయారు కాలేదు కనుక దాన్ని లేఖనం అనకూడదు. ఓల్డ్ టెస్టిమెంట్ మాత్రమే లేఖనం. ఆ పాత నిబంధన ధర్మశాస్త్రము అందరినీ, అటు యూదులనైనా ఇటు అన్ని జనాంగానైనా, ధర్మశాస్త్రం ఉన్నా లేకపోయినా పాపములో బంధించేసింది. అందరూ పాపములోనే ఉన్నారు అని చెప్తుంది బైబిల్. కనుక పాపము నుంచి విడిపించేవాడు, మరణము నుంచి విడిపించేవాడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన కోసమే పాత నిబంధన గ్రంథములో ఉన్న ప్రజలంతా ఎదురు చూశారు. ఆయన కోసమే యోబు ఎదురు చూశాడు, ఆయన కోసమే మోషే ఎదురు చూశాడు, ఆయన కోసమే ఇశ్రాయేలు జనాంగం ఎదురు చూసింది. అందరూ ఎదురు చూసింది ఆయన కోసమే. ఎందుకంటే ఆయన వస్తే చెరలో నుంచి మమ్మల్ని లేపుతాడు, ఆయన వస్తే మాకు పునరుద్ధానం కలుగుతుంది, ఆయన వస్తే మేము దేవుడి రాజ్యములో ఉంటాం, ఆయన వస్తే మేము ఆత్మరూపిగా ఆయనను చూస్తాం అని ఎదురు చూశారు. ఆయన వచ్చాడు, ఆయన ఇచ్చాడు, అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుంది అనుకుంటున్నా నేను. ఇంకొక మాట చూపిస్తారు, రోమిలకు రాసిన పత్రిక 10:3. ఏలైనగా దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు, అదిగో విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి, అది ఎవరైతే యేసు ప్రభువును విశ్వసిస్తారో వాని దృష్టిలో ధర్మశాస్త్రం బంద్ అయిపోయింది, అది సమాప్తం. ఇక వాడు ధర్మశాస్త్రం కింద లేడు అని అర్థం. సమాప్తి. ఇప్పుడు మీకు చూపించిన విషయాలన్నీ మీకు అర్థం కావాలి. ఏమిటి అంటే, ఒక వ్యక్తి నీతిమంతుడుగా మార్చబడాలి అంటే ఏం చెయ్యాలి? యేసుక్రీస్తును విశ్వసించాలి. ఎలా విశ్వసించాలి? నోటితో కాదు. నమ్మినాను బో, మా ఇంట్లో కూడా ఫోటోలో ఒక ఫోటో ఉంది బో, మా ఇంట్లో కూడా కొత్త నిబంధన బైబిల్ ఉంది పో, మేము కూడా నమ్ముకున్నాం పో కాదు. హృదయపూర్వకంగా దేవుణ్ణి నమ్మాలా, హృదయాన్ని దేవునికి ఇవ్వాలా. ఆయన ఎవరు ఇట్లంటే ఎవరో కనబడతారండి లోపల, ఇట్లంటే యేసుప్రభు కనబడాలా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు కనిపించాలి? యేసుక్రీస్తు వారు. మీ హృదయంలో యేసుక్రీస్తు ఉండాలి.
విశ్వాసాన్ని కోల్పోయారా నీతిని కోల్పోతారు, నీతిని కోల్పోయారా నిత్య జీవాన్ని కోల్పోతారు. నిత్య జీవం అంటే అర్థం ఏంటంటే పరలోక రాజ్యం, సంఘం. అంటే మీరు ఆదామవ్వలు ఏ రకంగా ఏదైనా తోటలో నుంచి గెంట వేయబడ్డారో అలాగే ఆత్మీయంగా ఒకవేళ పరలోక రాజ్యం అనే సంఘములో మీరు ఉన్నను, వెలుగులో ఉన్నను, ఎప్పుడైతే విశ్వాసాన్ని కోల్పోయి దేవుని మీద విశ్వాసం కలిగి ఉండకుండా ఉంటే జరిగేది మొట్టమొదటిగా మిమ్మల్ని కూడా దేవుడు ఈ ఆత్మ సంబంధమైన ఏదైనాలో నుండి ఆల్రెడీ గెంటేసి ఉన్నాడు. కానీ మీకు తెలియదు ఆ విషయం. ఆల్రెడీ గెంటేసి ఉన్నాడు. ఇక్కడ కూర్చుంటే కాదు, ఇంకొక చోట కూర్చోవాలా. ఆత్మ సంబంధమైన మందిరం, పరలోక రాజ్యం అనే మందిరం, దేవుని సంఘం అనే మందిరం, అది ఆత్మలు మలుచుకునే మందిరం. అక్కడ కూర్చోవాలా. అక్కడ కూర్చోవాలంటే నువ్వు సజీవుడైతేనే కూర్చుంటావు. మరణించిన వాడంటే బయట ఉంటావు. మరణించిన వాడు వెలపట ఉంటాడు, సజీవుడైతే లోపల ఉంటాడు. ఇప్పుడు మీరు లోపల ఉన్నారా బయట ఉన్నారా? వెలుపల చీకట్లో ఉన్నారా లోపల వెలుగులో ఉన్నారా? మీరే చూసుకోవాలా పని. లోపల ఉన్నారంటే ఇక్కడ లోపల ఉన్నారు కాదు. అంతరు పురుషుని వ్యవహారం ఇదంతా, బాహ్య పురుషుని వ్యవహారం కాదు ఇది. నువ్వు లోపల ఉన్నావు అనడానికి నీ విశ్వాసము, నీ క్రియలు, నీ జీవము, నీ జీవితమే, నువ్వు ఇచ్చే దేవునికి ప్రాధాన్యత. 12 గంటలకు వచ్చి ఆదివారం కూడా సరిగా రాకుండా దేవుణ్ణి ఆరాధించకుండా దేవుడు అంటే ఇష్టం లేకుండా నీ ఇష్టం వచ్చినట్లు ఉండేవాడు లోపల ఉంటాడా బయట ఉంటాడా? దేవుని పట్ల ఆతృత లేదు, సువార్త ప్రకటించాలన్న బాధ్యత లేదు, భుజాల మీద వేయబడినదని ఆలోచన లేదు, బైబిల్ చదవరు, వాక్యం చదవరు, ప్రార్థన లేదు, సువార్త ప్రకటిద్దామన్న పని లేదు, దేవుని పని చేద్దామన్న పని లేదు. వచ్చి విఐపిలాగా పోయే మనకు దేవుని సంఘములో వెలుగులో ఉన్నామని మనం అనుకుంటే ఎలా? ఎలా? భ్రమపడుతున్నారేమో. పాపం వలన వచ్చు భ్రమ. పాపం ఏం చేస్తుందట? భ్రమపరుస్తుందంట. మనం పాపంలో ఉంటాం కదా, దేవుణ్ణిలో ఉన్నావులే నువ్వు, దేవుణ్ణిలో ఉన్నావులే నువ్వు అంటుంటదంటది. ఉన్నావు నువ్వు దేవుణ్ణిలో ఉన్నావు. అయి చూడకు సావవు నువ్వు, అసలు తినేసేయి. పండు తిను దినమున నిశ్చయంగా పాపం చేసిన మరుక్షణమే చస్తాం. ఇప్పుడు కూడా అంతే. ఇక మళ్ళా లేట్ ఏముండదు. పాపం చేసితివా చచ్చితివి అంతే. ఇంకా ఎడబాటు అయిపోయావు. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఇక పాపము చేయకుండా బ్రతకాలి. అప్పుడు పండు తింటే చావు, ఇప్పుడు పాపం చేస్తే చావు. అంతే. చేసావా చచ్చావు అంతే. ఇంకా నువ్వు బయటికి వెళ్ళిపోయినావు. నువ్వు అనుకుంటున్నావు బైబిల్ బోధిస్తున్నానని, నాలాగా పాటలు పాడుతున్నానని, ఆరాధన చేస్తున్నానని, నేను ఈ సంఘంలో పని చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు. పాపం చేసావు, చచ్చావు. మరలా అదే ఏదైనా తోటలోకి వచ్చాం మనం. ఇప్పుడు రిపీట్ అయింది, చచ్చావు అంతే. అందుకే నిన్ను భద్రపరుచుకోవాలి. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? యోహాను పత్రిక మొదటి పత్రిక పాపము చేయకూడదని చెప్తుంది. పాపము చేయకూడదని చెప్తుంది. 8వ వచనం 6 చదువుదామా? 5 కూడా చదువుదామా? 4 కూడా చదువుదామా? పాపము చెయ్యు ప్రతివాడును 3, 4 పాపము చెయ్యు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపాలను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. అంటే మనలో ఉన్న పాపాలు తీసివేయడానికి కదా యేసుప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఆయన యందు పాపం ఏమీయూ లేదు. ఆయన యందు నిలిచి ఉండువాడెవడు పాపము చేయడు. పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు. అస్సలు నీకు యేసుప్రభు తెలీదు, నువ్వు యేసుప్రభు తెలుసని చెప్తున్నావు అంతే. ఇప్పుడు చెప్పండి, పాపము చేయడానికి పిలిచాడా, పాపాన్ని చేయకుండా ఉండడానికి పిలిచాడా? మరి పాపం చేస్తున్నాము అంటే మనము ఏదేని తోట బయట ఉన్నాం. ఎక్కడున్నాము? బయట ఉన్నాం. ఏదైనాలో ఏమంటారు దాన్ని, జీవ జలం పరిగెడతా ఉంది సింహాసనం పులిపిటి కింద నుంచి. అక్కడ జీవ వృక్ష ఫలాలు ఉన్నాయి. అవన్నీ భుజించకుండా మనం ఎక్కడున్నాం తెలుసా? బయట ఉన్నాం.
ఇప్పుడు మీరు తింటుందే జీవవృక్షం, మీరు తాగుతుందే జీవవృక్ష ఫలాలు. మీకు అర్థమవుతుందో లేదో నేను చెప్పేది? అమృతం తాగుతున్నారు మీరు. ఏం తాగుతున్నారు? అమరత్వం గలవారిగా మారడానికి అమృతం. ఏంటా అమృతం? దాహం కలిగోని వాడిని నా ఎద్దుకు రానిమ్ము. అది పానీయం. ఆహారం తినాలనుకుంటారా? నా ఎద్దుకు రానిమ్ము. అది జీవ వృక్ష ఫలం, అది పిండి పదార్థం. అందుకే యేసుప్రభు బ్రతుకున్నప్పుడు 6వ అధ్యాయంలో చెప్పాడు యోహాను సువార్తలో, జలం కావాలా? నీలోని ఊట. అది AD 70లో వచ్చిందిలేండి. కొత్త నిబంధనకు తయారైన తర్వాత, పరిపూర్ణంగా ఇవ్వబడిన తర్వాత. ఇప్పుడు మీరు త్రాగుతున్న నీళ్లు జీవజలం, అది మిమ్మల్ని జీవింపజేస్తుంది. మీకు పాత నిబంధనలో ఒక మాట చెప్తాను. సామెతల గ్రంథం 'ఆ ఆదాము శరీరంలో ఉన్నప్పుడే తిన్నాడు'. తెలుసా మీకు? ఏంది మా ఏం తిన్నాడు? పండు. ఇప్పుడు కూడా మీరు శరీరంలో ఉన్నప్పుడే తినాలి. సామెతల్లో రాయబడి ఉంటుందండి అది. జీవవృక్షం అని ఉంటుంది చూడండి. తెలుసా మీకు? ఎక్కడైనా ఉందా? 11వ అధ్యాయం 30 చదవండి. అదిగో నీతిమంతుడు. నీతి అని ఉంది అక్కడ. అంటే నువ్వు నీతిమంతుడు అయినప్పుడు ఏమవుతుంది? 30వ వచనం లాస్ట్లో చూడండి. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవ వృక్షము అని రాయబడింది చూడండి అక్కడ. అంటే జీవ వృక్షము, జీవ వృక్షము. అందుకే నీతిమంతుడుగా నువ్వు ఎప్పుడు మారుతావో అప్పుడు నువ్వు జీవ వృక్షంతో పాలి భాగస్సుడు అవుతావు. నీవు ఇచ్చేది కూడా ఎవరికైనా ఇవ్వాలంటే జీవవృక్షాన్నే ఇస్తావు. ఏమిస్తావు? జీవవృక్షం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తుని గురించి ప్రకటించుట. యేసుక్రీస్తును వాళ్ళకి ఇచ్చినప్పుడు వారు జీవం పొందుకుంటారు, నిత్య జీవం పొందుకుంటారు. కనుక నీతిమంతుడు ఏం చేయాలి? ఇతరులకు జీవాన్ని ఇవ్వాలి. అదే జీవవృక్షము. జీవవృక్షము. ఇప్పుడు మనమంతా ఏం పొందుకుంటున్నాము? జీవం పొందుకుంటున్నాం, నిత్య జీవం పొందుకుంటున్నాం. మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామంటాం కదా. అంటే మనం ఎక్కడ పాలివారై ఉన్నాం? ఇప్పుడు ఆ జీవవృక్షముతో పాలివారై ఉన్నాం. ఆ జీవవృక్షాన్ని మనం తింటున్నాం. ఎందుకు? నిత్య జీవం పొందుకోవాలి కనుక. ఆ జీవవృక్షం గురించిన మాటలు ఎక్కడున్నాయంటే ఈ బైబిల్లో ఉన్నాయి. కానీ మనం బైబిల్ చదవము కదా. వీడియోలు రాసుకొని రమ్మంటే కాపీ చేసుకొని వస్తాము, ఇంకో దాంట్లో చూసుకొని. కొంతమంది అయితే 4వ పార్ట్, 2వ పార్ట్, 3వ పార్ట్లో అన్ని వచనాలన్నీ ఎగురగొట్టేశారు. నిజంగా చెప్పాలంటే ఓ 10-15 మంది ఫైన్ కట్టాలి ఇప్పుడు, తెలుసా? వచనాలని ఎగురగొట్టేశారు. అంత నిర్లక్ష్యంగా ఉన్నారండి దేవుని పట్ల. అక్కడ కనబడిపోతుంది మీ క్రియ. విశ్వాసాన్ని బట్టి మీ క్రియ కనబడుతుంది. 4వ పార్ట్లో 18-19 వచనాలు ఉన్నాయి. 5 వచనాలు రాసినోడు ఒకడు, 6 వచనాలు రాసినోడు ఒకడు. అంత ఎక్కువైపోయింది అనమాట. అది శనివారం రాత్రే రాస్తారు. రోజుకో పాట రాయొచ్చు కదా, సంతోషంగా చూసుకుంటా వాక్యాన్ని. అంటే దాని పట్ల మీకున్న వైఖరి అదనమాట, నిర్లక్ష్య వైఖరి. కాల్లో చెప్పుల్లాగా అయిపోయింది అనమాట మీకు కూడా వాక్యం అంటే. అక్కడ వదిలేసి వచ్చినట్లుగా ఏమనుకుంటున్నారు?
ఏం చేస్తారు? అలాగ అవ్వడం వల్ల కదా ఇలా నిర్లక్ష్య ప్రవర్తనలో మనం ఉన్నాం, నిర్లక్ష్య వైఖరిలో మనం ఉన్నాం, నిద్రపోతున్నాం. ఇక్కడికి వచ్చి కూడా నీ మైండ్కి అర్థం కావడం లేదు, నీకు ఎక్కడం లేదు దేవుని యొక్క వాక్యం. కారణం, ఒకవేళ విశ్వాసాన్ని వదిలేసావేమో, పాపమని భ్రమలో బ్రతుకుతున్నామేమో, నేను అది భ్రమపరుస్తుందేమో. యోహాను పత్రిక 3. ఇది మన బాధ్యత, నా బాధ్యత కాదు, మీ బాధ్యత మీరు నెరవేర్తించాలి. దేవుని సువార్త ప్రకటించి అనేకులు దేవుని దగ్గరకు తీసుకురావాల్సిన బాధ్యత మీది. ఎంతమంది వచ్చారు ఇక్కడికి దేవుని దగ్గరికి? మన ఇంట్లో వాళ్ళనే మనం పిలుచుకురాలేకపోతున్నాం. అదే హాస్పిటల్కి ఏమన్నా అర్జెంట్ అయితే ఆటో తీసుకురారా, 108కి ఫోన్ చేయరా, అది లేదంటే బులలో మాట్లాడరా, బెంగళూరు వరకు పోదాం, ఎంత బాడిగా 10,000 తీసుకుపో. చర్చికి రావడానికి ఆదివారం ఒకరోజు ఒక ఆటో మాట్లాడి మీ ఊర్లో ఉన్న 10 మంది పిలిచి రాలేవా? డబ్బు ఖర్చు పెట్టలేవా? జ్ఞానం అంటే ఏమనుకుంటున్నావు? సమస్తాన్ని ఇచ్చి నువ్వు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలా. వెండి బంగారాల కంటే మిన్నైనదే జ్ఞానం. నీకే అర్థం కాలేదు, నువ్వే ఇష్టం వచ్చినట్లుగా వస్తున్నావు, ఇష్టం వచ్చినట్లు పోతున్నావు. ఇక దేవుడు వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతాడు? నువ్వే నిండుగా తింటే మరొకరికి చెప్తావు. 5వ వచనం, పాపము తీసివేయటానికే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. 6, ఎందుకు నీలో నాలో పాపం తీసలేకపోతున్నాడంటే నువ్వు అనుమతించడం లేదు ఆయన్ను. ఆయన యందు నిలిచి ఉండువాడెవడును, నిలిచి ఉండువాడు, ఆయన యందు నిలిచి ఉండువాడు మాత్రమే, అందరూ కాదు. ఆయన నీలో ఉన్నాడా? ఆయన నీలో ఉన్నాడా? లేకపోతే నీలో ఆయన ఉన్నాడా? ఆయన నీలో ఉన్నాడా? ఏదైనా సరే ఉంటే ఏం జరుగుతుంది? పాపము ఎవ్వడు చేయడు, పాపము చేయవాడెవడును ఆయనను చూడడు, లేదా ఆయనను ఎరుగను లేదు. చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచునీకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు, మళ్ళా వచ్చిందా, నీతిని జరిగించు ప్రతివాడును, అది నీతిని జరిగిస్తూ ఉంటేనే నీతిమంతుడుగా మారతావు. నువ్వు నీ బిజినెస్ ఒకరోజు చేసేసి 30 రోజులు ఖాళీ కూర్చుంటే బిజినెస్ ఉంటుందా? రోజు బిజినెస్ చేస్తుంటేనే బిజినెస్ జరుగుతుంది. ఒకరోజు నీతి, అది ఆదివారం. మేము ఎన్ని గంటలకు వస్తాం తెలుసా? మా నీతి 11 గంటలకు, మా నీతి 12 గంటలకు, మా నీతి 1 గంటకు ఆమేన్ అన్నప్పుడు, అది మా నీతి. మా నీతి. ఆ తర్వాత సల్లాపురంలో ప్రేయర్ ఉంది, ఆ తర్వాత ఎక్కడైనా ప్రేయర్ ఉందంటే మా నీతి వాట్సాప్లో చూసినాను, గ్రూపులో మా నీతి నోరు మూసుకొని ఉంటుంది. అది మా నీతి. తప్పిపోయిన వారిని రక్షించాలన్న బాధ్యత లేని నీతి, దేవుని కోసం బ్రతకాలి, సువార్త ప్రకటించాలన్న బాధ్యత లేని నీతి, గొప్ప నీతి, పాడైపోయే నీతి. 8వ వచనం, అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. నువ్వు ఇంకా స్టిల్ పాపం చేస్తున్నావా? నీ చేతులతో ఇంతకు ముందు పాపమునికి అప్పగించుకున్నావు కదా ఈ శరీరాన్ని. ఈ శరీరాన్ని నిలువెత్తు, ఈ శరీరాన్ని 6 అడుగుల ఈ శరీరాన్ని నువ్వు దేవునికి అప్పగించకుండా నీకు జ్ఞానం వచ్చినప్పటి నుండి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఈ దీంతో ఏం చేసావు? మరి ఇప్పుడు యేసుప్రభు నేను పిలుచుకున్న తర్వాత నీతిమంతునిగా చేసి, పరిశుద్ధునిగా చేసి, నా నీతి కార్యాలు చేయడానికి నీవు అవయవాలను వాడు అంటున్నాడు. సరే, పోతే పోయింది, తెలియక చేశావు, నేను ఓర్చుకుంటున్నాను. 3వ అధ్యాయం ఇక్కడ పట్టుకొని ఉన్న దీన్ని విడిచిపెట్టద్దండి, ఇది మిమ్మల్ని విడిచిపెట్టి నేను. 3వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 24వ వచనం, 23 చదువుదాం. అట్లే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి, అది యూదుడైనా అన్యుడైనా, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమ తిరిగి మరలా మహిమా రూపంలోకి మార్చబడుట. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చుచున్నాడంటండి.
నమ్మితే ఆయన కృప ద్వారా మనల్ని ఉచితముగా ఏం చేస్తున్నాడు? ఉచితముగా. చూడండి ఎంత మంచి అవకాశం ఇచ్చాడండి. నీతిమంతులు, పాపి అయిన నిన్ను పరలోకానికి తీసుకుపోవడానికి తానే బలి అయిపోయి, తానే అనుభవించి, తానే అన్ని బాధలు అనుభవించి, కొరడాలతో కొట్టించుకొని, ముమ్మించుకొని, తిట్టించుకొని, దాసుడుగా ఉండి, మానవుడుగా ఉండి, ఈ భూమి మీద తలవాల్చుకోవడానికి స్థలం లేకుండా అనేకులతో అనేక రకాలకు అనిపించుకున్నప్పుడల్లా నువ్వు కనబడుతున్నావు. వీడెక్కడ తప్పిపోతాడేమోనో, నేను ఒకవేళ కోపంతో ఎదురు తిరిగితే, ఈ సిలువ వేయబడకపోతే ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలంతా కూడా నీతి మార్గములకు రారని ఆయన తను తాను అంచుకొని వాళ్ళ చేతులకు ఇచ్చుకొని దేవుడై ఉండి కూడా ఆయన సిలువ వేయబడి ఓర్చుకున్నాడే. ఎవందు కోసం అంటే నిన్ను ఉచితముగా నీతిమంతునిగా తీర్చడానికి. నిన్నేం సిలువ వేయబడమని చెప్పలేదు ఆయన, నిన్నేం కష్టపడమని చెప్పలేదు ఆయన. నీతిగా బ్రతుకురా నాయన అన్నాడు. బ్రతికేదేదో నీతిగా బ్రతుకు. బైబిల్లో అంటుంది, నీతిగా వచ్చిన వచ్చుబడి సంతోషాన్ని ఇస్తుందట. అర్థమవుతుందా? నీతిగా వచ్చింది అది కొంచెమైనా తృప్తినిస్తుందట. హల్లెలూయా. బైబిల్ అంటుంది, ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. 25 ఇది ఇంపార్టెంట్. పూర్వము మీకు బుద్ధి వచ్చినప్పటి నుండి యేసు ప్రభువును నమ్మేదాకా చేయబడిన పాపాలను దేవుడు తన ఓరిమి వలన, అది దేవుడే ఓర్చుకొని, మీరు ఇంతవరకు చేసిన పాపాలు, నువ్వు 20 ఏళ్ళలో దేవుని నమ్మావా, 20 ఏళ్ళ వరకు చేసిన పాపాలు దేవుడు తన మీద మోసుకున్నాడు, తన లెక్కలో వేసుకున్నాడు సిలువలో. 40 ఏళ్లకు దేవుని నమ్ముకున్నావా, ఇంతవరకు చేసిన పాపాలన్నీ కూడా తన అకౌంట్లో వేసుకున్నాడు, తన మీద మోసుకున్నాడు. ఇక ముందుకు బ్రతికే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 5 ఏళ్ళు దేవుని కోసం ఎందుకు బ్రతకలేవు? అదే కదా దేవుడు కోరుకుంటున్నాడు. ఈ కొంచెం కాలమైన నా కోసం బ్రతికితే, నేను చెప్పినట్లు నీతి కార్యాలు నీ చేతులతో, నీ కాళ్ళతో, నీ అవయవాలతో చేస్తే నా దగ్గరకు వచ్చేస్తావు బాబు అంటున్నాడు ఆయన. పూర్వమున చేయబడిన పాపాలను దేవుడు తన ఓరిం వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందు విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరచిన దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరుచు నిమిత్తం తానే మన కోసం బలైపోయాడు. చూసారా? ఉచితముగా, ఫ్రీగానండి, ఫ్రీగా. అందుకే ఆయన ఉచితముగా మనం రక్షించడానిక అసలు మనం ఆయన ఆరాధించాలని ఆలోచన లేదు. తండోపతండాలుగా పిల్లలు, భార్యలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలా. అదిగో ప్రభువా మా పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ పడేసాం, అదిగో ప్రభువా మా తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇక్కడికి పడేసాం, ప్రభువా వీరు కూడా దేవుని మాటలు విని మిమ్మల్ని దేవా నోటితో స్తుతించాలని మేము అనుకుంటున్నామని మీ వాళ్ళందరినీ పట్టుకురావాలి ఇక్కడికి. తన సొంతం వాళ్ళని రక్షించుకోలేకపోతే మనమే వెనక్కి వెళ్ళిపోతుంటాం. ఇంక మన ఇంట్లో వాళ్ళని ఎప్పుడు రక్షించుకుంటాం? నీతి క్రియలు మనలో కనబడడం లేదు కనుక వాళ్ళు రావడం లేదు. 3వ అధ్యాయం మరలా యోహాను పత్రిక వస్తున్నా, ముగించడానికి సిద్ధమవుతున్నా. 7 చిన్న పిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరుచుకునకుండా చూసుకోండి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. అది నీతిని జరిగిస్తూ ఉంటే నీతిమంతుడు అవుతూ ఉంటావు. నువ్వు ఫ్రెష్ అవుతున్నావు. ఇలాగా నీతి, ఈరోజు నీతి, రేపు నీతి, మర్నాడు నీతి లేదో. మనం వచ్చేది ఆదివారం మాత్రమే, అది కూడా నిద్రపోతాం. ఆదివారం 2 గంటలు కూడా నీతి లేదు మన దగ్గర. ఇంకేమి నిన్ను క్రైస్తవుడు అని అంటారా? అలా అంటే సిగ్గు లేదంటారు అంతే ఎవరైనా. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఇస్తున్న టాస్క్ను బట్టి మీరు రాసుకొస్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. మిమ్మల్ని మరొకరు బైబిల్ చదవమని చెప్పాలా, మరొకరు వీడియోస్ చూడమని చెప్పాలా? వెనకాల నుంచి మీకు ఎవరో ఒకరు ఉండాలా కదా. బాధ్యత లేదు. 100 రూపాయలు ఇవ్వాలని రాసుకొని వస్తున్నారు. ఊరికేనైతే ఎవడు రాసుకురాడు కదా. ఇవ్వాలని రాసుకొస్తున్నారు అంతే. ఆయన కోటీశ్వరుడు అయిపోతాడు అన్నట్టుగా. మీ డబ్బులు తీసుకుని కోటీశ్వరుడు అవును. నేను ఏం తీసుకొస్తున్నానో బ్రదర్స్ తెలుసు. మీకే కావాల్సిన సరుకులు తీసుకొస్తున్నాం ఆ డబ్బులతో. ఈరోజు ఎవరు
రూపాయలు ఇవ్వడానికి ముందుకు రాలేదులేండి, అందరూ రాసుకొచ్చారు బాగానే. అలాగే రాసుకురండి, మీ డబ్బులు ఎవరికి కావాలా? మీ జోబులోనే పెట్టుకోండి అవి. హల్లెలూయా. 8వ వచనం రాయండి, జాగ్రత్తగా రాయండి. రెఫరెన్స్లు పోతున్నాయి, మీరు శ్రద్ధ కలిగి రాయండి. దాని దగ్గర కూర్చోండి. అన్నం తినేటప్పుడు ఎంత శ్రద్ధగా కూర్చుంటారు? అందులో పురుగులు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, ఒట్లు ఉన్నాయా, అన్నీ చిట్టి అనుకుంటే వేరుకుండా తింటారు. ఇట్టి అందులో ఒక చిన్న వానపాము పడింది అనుకో, తినేస్తారు. అలాగే ఎంత శ్రద్ధగా తింటారు లోపలికి పోయేది. మరి దేవుని వాక్యం కూడా లోపలికి వెళ్తుంది, అది బహిర్భూమికి వస్తుందిలేండి. ఇది నీ లోపల ఉన్న పాపాలన్నిటిని కూడా నీకు చెప్పి వాటిని తొలగించుకోమని చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను నరకానికి వెళ్లకుండా కాపాడుతుంది దేవుని వాక్యం. నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. 8 అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిల్చును గనక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. వాని చేత కాదని అర్థం. చేయడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ వెంటనే వానికి వాక్యం లోపల నుంచి చెబుతుంది. ఏమని? పోతావురా, చస్తావు అంటుంది. ఏమంటుంది? ప్రొసీడ్ అయ్యే లోపే చెప్తుంది నీకు. ఒకసారి వార్నింగ్ ఇస్తుంది. ఏమని వార్నింగ్ ఇస్తుందా? ఎందుకు ఏమి ఇవ్వడం లేదా? నువ్వు బీర్ బాటిల్ ఎత్తావండి, తాగే ముందు వార్నింగ్ ఇస్తుందా లేదా? నువ్వు బీడీ తాగుతున్నావండి, తాగే ముందు వార్నింగ్ ఇస్తుందా లేదా? నువ్వు మోహపు చూపు చూస్తున్నావండి, వ్యభిచరించడానికి ప్రయత్నం చేస్తున్నావండి, వార్నింగ్ ఇస్తుందా లేదా? మోసం చేసిన ప్రయత్నం చేస్తున్నావండి, వార్నింగ్ ఇస్తుందా లేదా? ఇస్తుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? ఒక మాట అండి, దావీదు గారు పాపం చేసే ప్రయత్నం చేశారు, ఆయనకు వార్నింగ్ ఇచ్చిందా లేదా? మరి ఎందుకు ఆయన పాపం చేశాడు? హృదయాన్ని చంపుకున్నాడు, హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. దేవుని మాట కంటే బెత్షెబా బాగా కనబడుతుంది ఇప్పుడు అక్కడ. అవునా? దేవుని మాట కంటే అందగత్తె బాగా కనిపిస్తుంది ఇప్పుడు అక్కడ. ఒక పండులా ఆదామవ్వలకి పండు ఎలా కనబడిందో అలా కనబడుతుంది ఆమె. ముందు పాపం, ఆ తర్వాత గోజాడతాడు. జీవితాంతం ఏమైంది? ఇంకా చచ్చేదాకా, మంచాన పడేదాకా మరణాలు. దేవుని సన్నిధి నుండి దేవుడేం దూరం చేయలే, ఆత్మ నుండి దేవుడేం దూరం చేయలే. కానీ అతని జీవితం ఎలా ఉంది? భవిష్యత్తు ఎలా ఉంది? పిల్లలు చచ్చిపోయారు, పిల్లలు వ్యభిచరిస్తున్నారు. ఈయన రహస్యంగా చేస్తే వాళ్ళు బహిరంగంగా చేశారు, ఆఖరికి పిల్లలే ఎదురు తిరిగారు. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడో చేసిన మిస్టేక్. అందుకే నువ్వు నిజంగా విశ్వాసం ఉంచితే, నిజంగా మారు మనసు పొందితే నీ జీవితానికి మంచిది. అరాకొర జీవితం వద్దు, అరాకొర క్రైస్తవం మరి అస్సలు వద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. పాపము చెయ్యడు, చెయ్యజాలడు. దీన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో తేటబడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధీలు కారు. నీతి అంటే అందులో ఒకటి చెప్పాడు, నీ సహోదరుని ఇంకా ద్వేషిస్తూ ఉంటే అది నీతి కాదు. అంటే నువ్వు ఇంకా నీ సహోదరుని ద్వేషిస్తున్నావా? నీవు నీతిమంతుడు కాదు. సెలవు.